గబ్బర్ సింగ్ భాగ్యం ఎవరికీ చిక్కడంలే. పెద్ద పెద్ద హీరోలు అది కూడా అడిగినంత ఇస్తే గాని సినిమాలు ఒప్పుకోవడంలే. అరవాళ్ల ఆరాటం తెలుగు వాళ్ళ పోరాటం చాలదన్నట్టు హిందీ వాళ్ళకు కూడా ఈ పిల్లే కావాల్సి వచ్చింది. ఎంతమంది ఎగబడుతుంటే పిల్ల కళ్ళు ఆడికెక్కాయో ఏరే చెప్పాలా, కనుక్కుందామనే పిలిచా. ఏంటి మామా, కొరుక్కు తినేస్తావా? మాకంత భాగ్యం కూడానా? ఓ మై గాడ్, ఛాన్స్ ఇస్తే తినేద్దామనే. అంత ఛాన్స్ మాకెందుకేస్తావు? చిలిపి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎక్కువే నీకు. లేడి పిల్లలాగా ఎవరికీ చెక్కడం లేదంట. నో టైం. మార్నింగ్ చెన్నై, ఈవినింగ్ ముంబై. కాస్త తీరిక దొరికితే హైదరాబాదు, అంతేనా? మధ్యలో మిమ్మల్ని టచ్ చేసే వెళ్తున్నా. దేశంలో ఏరే హీరోయిన్లే లేనట్టు నీకోసం ఎగబడుతున్నారు. కుళ్ళుకోకు, మరీ అంతేం లేదు. శృతి శృతి అంట సాఫ్ట్వేర్ బెమ్మి ఓ సినిమాలో ఎంటబడతాళ్లే. నా వెంట కాదు, ఇలియానా వెంట. పెట్టింది నీ పేరే, అందుకే ఆ సీన్ గుర్తొచ్చింది. నువ్వెంత నైస్ గా పలుకుతున్నావు నా పేరు. ఎవరైనా బలగతారు శృతి. జనానికి ప్రొనౌన్సియేషన్ చెప్పాల్సి వస్తోంది. నీ పాసు గల ఎట్టా బలకాలో చెప్తున్నావా? దేనికి? SRUTHI. స్పెల్లింగ్ చెప్పినా సరిగ్గా పిలవడం లేదు. ఏమంటున్నారు? బంగారం సింగారం అని పిలుస్తున్నారా? ప్లీజ్ నన్ను నా పేరుతో పిలవండని ట్వీట్ చేయాల్సి వస్తోంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తున్నారంటే వాళ్ళకి ఎంత ముద్దు వస్తున్నావో. శృతి, శృతి, కొంతమంది అయితే శృతి అని అంటున్నారు. వడ్డమ్మ బడవ, ముద్దు పేర్లతో పిలుస్తున్నారు అనుకున్నా. శృతి హుస్సేన్ అంట. నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. హాసన్కి వచ్చిన తెప్పలా భలే సిక్కొచ్చి పడిందే. మై నేమ్ ఈజ్ శృతి హాసన్. ప్లీజ్ అలాగే పిలవండి. ఎట్టా బలికితే ఏంలే, నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట. స్టెప్పులు అంత బాగేస్తున్నానా? చూడటానికి 2 కళ్ళు చాలడంలే. సూపరు. నువ్వు చూస్తుంది జస్ట్ ప్రాక్టీసేనమ్మా. స్క్రీన్ మీద చెప్పళ్లే సించేస్తున్నావు. మరి పాటలో? నువ్వు ఉండగా ఏరే వాళ్లతో ఎందుకు బాడిస్తున్నారో అర్థం కావడంలే. నాకు కూడా అదే అర్థం కావడం లేదు. నువ్వు ఒక్కదానివే దున్నేస్తే ఎట్ట? మిగిలిన వాళ్ళు కూడా బతకాలా? తమిళ్లో మాక్సిమం వాడుకుంటున్నారు నన్ను. తస్సాదియ్యా, అట్లాంటి సీక్రెట్లన్నీ చెప్పుకోకూడదు. ఇందులో సీక్రెట్ ఏముంది? నాతో పాడిస్తున్నారు అంటున్నా. అదే తెలుగులో కూడా పాడుకో. ఎవరొద్దన్నారు? అడగంది అమ్మాయినా పెట్టదు. శృతి పాడుతుందా? నీ ఆశకి అంతే ఉంది. డైరెక్షన్ కూడా నేనే చేస్తానంటావు. అబ్బెబ్బే, నా టాలెంట్ ని వాడుకోమని చెప్తున్నా. నిన్నెట్టా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. నేను సింగర్ అని మర్చిపోవద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్. యాడా, నువ్వు చిన్న చిన్న వాళ్ళకి దొరికేటట్టున్నావా? యు మీన్ స్మాల్ ప్రొడ్యూసర్స్? నీకు 2 కోట్లు ఇచ్చుకునే స్తోమత ఎంతమందికి ఉంటది? డోంట్ వరీ, ఇంకా అంత దూరం రాలేదు. బాటా రేట్లాగా 1,99,00,000 కాడే ఉన్నావా? సినిమాకి 30-40 crores అవుతున్నప్పుడు నాకిచ్చేది నథింగ్. కొత్త హీరోలతో జైన్ అంటున్నావంట. ఛాన్స్ ఉంటే చేసేదాన్ని, కుదరడం లేదు. మొదట్లో ఎవరంటే వాళ్ళతో చేసేదానివి, మర్చిపోయావా? నా పొజిషన్ నీకు అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కావడంలే? నీ కళ్ళకి చిన్న హీరోలు ఆడడంలే. నోనో, అలాంటిదేం లేదు. టైం దొరకడం లేదు. మనసు ఉంటే మార్గం ఉంటదమ్ముడు. హృదయం విశాలం చేసుకో. స్టార్ హీరోస్ కే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నా. వెరీ సారీ. అడిగినంత ఇస్తావన్నా నువ్వు కరగడం లేదంట. నేనేమన్నా ఐస్ క్యూబ్ నా కరిగిపోవడానికి? ఎన్నాళ్ళు నువ్వు మెత్తక పిల్లవు అనుకున్నా. కావాలంటే టచ్ చేయి, ఎంత మెత్తగుంటానో. సమంతానే కొత్త హీరోలతో చేసింది. నో రెస్ట్రిక్షన్స్. కాకపోతే అనేబుల్ టు సై. అంత ఖాళీ లేనప్పుడు మనకి బాలీవుడ్ అవసరమా? స్టార్డమ్ లో కూడా గ్రోత్ రేటు ఒకటి ఉంటుంది. నాకెందుకు తెలవదు? సినిమాకి రేటు పెంచుకుంటా పోవడమే. స్టెప్ బై స్టెప్ ఎదగాలి.
అప్పుడే మనకో ఇమేజ్. ఇన్ని తెలివితేటలు మీ నాయనకు కూడా లేవనుకుంటా. డాడ్ని డెప్త్ గా స్టడీ చేసావనుకో తట్టుకోలేవు. మనకంతా డాడీ డైరెక్షనేనేమో. క్యారెక్టర్, క్యాలిబర్, మాక్సిమం క్వాలిటీస్ ఆయనవే. జీవితంలో పెళ్ళే చేసుకోనని ఆ మధ్య ఒకసారి అన్నావు. అలా అన్నానా? ఏమో అనే ఉంటాను. ఇప్పటికి కూడా దాని మీదే ఉన్నావా? డైలాగ్ మార్చావా? మనసనేది మన మాట వినదు మామా. వడ్డమ్మా బడవా, ఎవడితోనో ప్రేమలో పడ్డట్టే ఉన్నావు. లేదు లేదు, కానీ ఆ టైం వస్తే మన చేతుల్లో ఉండదు. అయితే ఏదో ఒక రోజు పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందంటావు. నాట్ ష్యూర్, బట్ వన్ థింగ్, ఓ మోడల్ మదర్ ని కావాలనుంది. ఒరే, అసలు ముచ్చట కాకుండా పిల్లకాయలు యాడ్ నుంచి వస్తారు. టైం వస్తే నీ ముచ్చట కూడా తీరుతుంది. మోడల్ మదర్ అంటే ఎట్టా పెంచుతావే? చెప్పను, పెంచి చూపిస్తాను. చూపియాలంటే ముందు ఎవరినన్నా చేసుకోవాలా? ఏమో, సడన్ గా ఎవరినైనా చేసుకుంటానేమో. కాస్త తేడాగా అనిపిస్తోంది. పర్లా చెప్పు, ఎవడాడు? ఇప్పటిదాకా నాకెవ్వరూ లవ్ ప్రపోజ్ చేయలేదు. నువ్వు వాకే అని ఒక్క మాటను, ఎన్ని క్యూలు ఉంటాయో చూసుకో. లవర్స్ డే రోజు అనుకుంటా ఓ ఫ్రెండ్ సడన్ గా ప్రపోజ్ చేశాడు. అయిపాయే, నీ నడుము చూసే పడిపోయి ఉంటాడు. ఏమన్నావు? లాగి పెట్టి చంప మీద ఒక్కటిచ్చా. షాక్ తిన్నాడు పాపం. అడ్డే కొట్టావా? ఏ కుర్రోడు యావరేజా? లవ్ అనేది బోత్ సైడ్స్ ఉండాలి, నాట్ వన్ వే. వాకే, లవ్ లేదు, అమ్మా నాన్న చూసినోడిని చేసుకుంటావా? లైఫ్ లో ఏది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం మామా. అటంటప్పుడు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇబాక. స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. పెళ్లి చేసుకోనని, తల్లి కావాలనుందని ఏంది అన్ని? దే ఆర్ నాట్ స్టేట్మెంట్స్, మై ఫీలింగ్స్. అయితే లోపల దాచిపెట్టుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే ఊరుకోం. డామ్ ఇట్, నేను డిస్టర్బ్ చేశానా? నీ పోస్టర్ చూస్తేనే కుర్రాళ్ళకి నిద్ర పట్టడంలే, మళ్ళా స్టేట్మెంట్లు ఒకటి. ఓ, అలా డిస్టర్బ్ చేస్తున్నానా? ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎట్టా మెయింటైన్ చేస్తున్నావో అస్సలు అర్థం కావడంలే. దేని గురించి? సర్ఫేస్ దోమినట్టు తడతడా మెరిసిపోతుంటావు. డైలీ ఎక్సర్సైజ్, కంపల్సరీ యోగా, అవే నా ఫిట్నెస్ సీక్రెట్స్. అన్నం తింటుంటావా? బ్రెడ్ మొక్కలేనా? మార్నింగ్ పరాటా, ఎగ్ వైట్ ఆమ్లెట్, ఆరెంజ్ జ్యూస్. సూపరు. మరి మధ్యాహ్నమో? దాల్, వెజిటబుల్ కర్రీ విత్ రోటీ, అంతే. వడ్డమ్మా బడవా, రాత్రికి జగ్గు హార్లిక్స్, డజన్ ఫ్రూట్సా? నో నో, గ్రిల్డ్ ఫిష్ ఆర్ గ్రిల్డ్ చికెన్, దాట్స్ మై డిన్నర్. బాగా లాగిస్తున్నా, మెరుపు తీగలాగా భలే ఉంటావు. ఐస్ క్రీమ్, స్వీట్స్ పొర్రపాటున కూడా తినను. ఎప్పట్లో నీకెవరూ పోటీ లేనట్టే, దున్నేసుకో. కాంపిటీషన్ అనే వర్డ్ నచ్చదు నాకు. ఒరే, అది లేకుండా ఎట్టుంటది? 1 2 3, ఎవరి ప్లేస్ ఆళ్ళదే. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఆపర్చునిటీస్ వాళ్ళవి. ఏరే హీరోయిన్లను చూసి ఎప్పుడూ కుళ్ళుకోలేదా? నథింగ్, ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. గ్లామరే కాదు, నీకాడ సబ్జెక్ట్ కూడా ఉంది. థ్యాంక్స్, ఉంటాను మరి. తస్సాదియ్యా, ఎప్పుడు పొగడతానా అని కాసు కూసున్నట్టున్నావు. కాదు మామా, వచ్చి చాలా సేపు అయింది కదా. వాకే, పర్మిషన్ గ్రాంటెడ్, ఇంకెళ్ళొచ్చు. బాయ్ మామా, సీ యూ.